అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెనక్చెర్ల డ్యామ్ దగ్గర ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఎన్నికల హామీని ఈరోజు నెరవేరుస్తూ దాదాపు 5.5 కోటి రూపాయలతో మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్ గేట్స్ మరమ్మతుల పనులను ఈరోజు అధికారుల సమక్షంలో స్థానిక ప్రజల సమక్షంలో ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైతే మనము మే 20 తేదీన పనులను ప్రారంభించామో ఈరోజు జూలై 21 వరకు ఎంత పనులు జరిగినాయి, ఎంత మేరకు జరిగినాయి, పనుల క్వాలిటీ ఎలా జరుగుతుంది అనే దాని మీద కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. చాలా సమర్థవంతంగా ఈరోజు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వర్కర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా చెప్పాలంటే పనిచేస్తూ ఉన్నారు. రాత్రింపగళ్ళు కూడా ఈరోజు ఈ గేట్ల మరమ్మతులు, స్లూయిస్ క్రెస్ గేట్స్ని మార్చడాలు కానీ, అలాగే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని ఈరోజు తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదైతే ఎంపీఎస్సి స్లూయిస్ గేట్ సంబంధించి 3 గేట్లను కూడా ఈరోజు మనము పరిశీలించడం జరిగింది. 2 కొత్త గేట్లని ఈరోజు రావడం జరిగింది. ఇంకొక గేట్ రేపు వచ్చేస్తుంది. ఈ 3 గేట్లు కూడా ఫిట్టింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేశారు. అలాగే ఈ ఎంపీఆర్ డ్యామ్ సైట్కు కూడా మనము ఈరోజు కింది వరకు వెళ్ళి కెనాల్ లోపల కూడా దిగి అక్కడ ఏవో 60 సంవత్సరాల కింద ఎంతో తుప్పు పట్టిపోయినటువంటి ఆ మెటీరియల్ అంతాని కూడా తీసేసి ఈరోజు రీప్లేస్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా క్వాలిటీతో ఈరోజు ఎంఎస్ స్టీల్ కానీ, ఎస్ఎస్ స్టీల్ కానీ ఇలాంటి టాప్ క్వాలిటీ మెటీరియల్ని ఈరోజు వాడుతూ రాబోయే 60 సంవత్సరాలకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ మోడర్నైజేషన్ జరుగుతూ ఉందని కూడా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు మొత్తము 14 రేడియల్ క్రెస్ గేట్స్ మనకి ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా నా 14 గేట్స్ని కూడా మనం కిందికి దిగి కూడా చూడడం జరిగింది. అందులో 3 గేట్లు ప్రైమర్ పెయింటింగ్, ఫస్ట్ కోట్ పెయింటింగ్ అయింది. మిగతావి కూడా రాబోయే ఈ ఆగస్ట్ నెలాఖరు వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ మరమ్మతులు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఇక్కడ అధికారులు కూడా మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం సింగనమల నియోజకవర్గంలో ఒక గుండెకాయగా ఉన్నటువంటి ఈ మిడ్ పెన్నార్ మనకి ఎంతగానో 70% రైతాంగాన్ని ఈరోజు కాపాడుకునే పరిస్థితిని మనకి ఈరోజు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారినా కూడా, ఎంత వ్యవస్థలు మారినా కూడా, ఎంతమంది ప్రతినిధులు వచ్చినా కూడా ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంత శ్రద్ధతో, అంటే ఇంత చిన్న చిన్న నట్ల నుంచి కూడా, గ్రీస్ నుంచి కూడా ఏ మెటీరియల్ వాడుతున్నాం అనే దాని మీద కూడా ఈరోజు పర్యవేక్షణ చేస్తూ అంటే టాప్ క్వాలిటీతో ఈరోజు మన ప్రభుత్వము అంత చిత్తశుద్ధితో ఈరోజు పనులను ప్రజలకు చేస్తూ ఉందని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ అతివేగంగా ఎప్పుడూ లేని విధంగా, అంటే మామూలుగా ఇట్లాంటి పెద్ద ఎత్తున వర్క్స్ చూస్తే మీరు ఇప్పుడు గేట్స్ కూడా క్వాలిటీ చూసానండి. 16 mm వరకే విడ్త్ ఉండింది. ఇప్పుడు 32 mm వరకు మనము విడ్త్ పెంచడం జరిగింది. అలాగే ఒక మోడర్న్ టెక్నాలజీతో ఏదైతే పాతకాలంలో వెల్డింగ్తో అటాచ్మెంట్స్ జరిగేవి, ఇప్పుడు నట్స్ అండ్ బోల్ట్స్ని కొంచెం ఆధునీకరణ ఇన్వాల్వ్ చేస్తూ దాన్ని ఒక మోడర్న్గా మెటీరియల్ని కూడా ఈరోజు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ గేట్స్ని కూడా మనము పరిశీలించడం జరిగింది. చాలా క్వాలిటీగా దాదాపు ఒక్కొక్క గేట్ 5 టన్నుల వరకు కూడా వెయిట్ ఉందని కూడా ఇక్కడ మనము వెయిట్ చేసి చూడడం జరిగింది. అండ్ పెయింటింగ్ చేసినప్పుడు కానీ ఆ కోట్ని కూడా ఒక మెజర్మెంట్ ప్రకారంగా కూడా మనము దాని రీడింగ్ చూడడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా
నాణ్యతతో ఎక్కడా కూడా రాజీ పడకుండా టాపెస్ట్ క్వాలిటీతో ఈరోజు ఈ పనులన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయని కూడా తెలియజేస్తూ అండ్ ఇంత శరవేగంగా పనులని నిర్వహిస్తున్నారు. రాత్రింపగళ్ళు పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, స్థానికంగా ఉన్నటువంటి వర్కర్లకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే సీజన్కి మనం నీళ్ళు ఇవ్వాలన్న ఇదితో ఖచ్చితంగా ఆగస్ట్ నెల నాటికి కూడా మనకి పనులన్నీ కూడా జరగాలని వాళ్ళకి తెలియజేయంగానే ఈరోజు గేట్లన్నీ కూడా ఎంత వేగంగా దాదాపు 20 రోజుల్లోనే ఆ గేట్లని రెడీ చేసి మనకి డిస్పాచ్ చేయడం కూడా జరగడము మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి బాధ్యత, ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి బాధ్యతను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, హెచ్ఎల్సి ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు రాత్రింబగళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారుల నుంచి ఇతర ఏవైతే పవర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల కూడా అక్కడ అప్పుడప్పుడు వర్షాలు పడ్డము మళ్ళీ ఆగిపోవడం వల్ల కొంచెము ఈ కరెంట్ కొరత అనేది వచ్చిపోవడం జరుగుతూ ఉంది. కరెంట్ ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉన్నప్పటికీ రాత్రులు పనిచేసినప్పుడు ఇబ్బందిగా ఉందని కూడా కొంచెం మా దృష్టికి తేవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పవర్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేశాము. ఇక్కడ లైన్ సిబ్బంది అనే వ్యక్తి కొంచెం అందుబాటులో తక్కువగా ఉండడం మా దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా ఈ పనులు పూర్తయ్యే వరకు కూడా సెపరేట్గా లైన్ సిబ్బందిని ఇక్కడ అలాట్ చేయమని కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఇంత మంచి పనులు మనం చేస్తూ ఉండి ఎప్పుడూ లేని ఒక చరిత్రని తిరగరాసే విధంగా ఈరోజు ఈ పనులను జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి అపోజిషన్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే ఇతర కారణాల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈరోజు అనవసరమైనటువంటి ప్రచారాలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఏవైతే పాత మెటీరియల్ తీసి, పాత గేట్స్ తీసి ఇక్కడ మనము స్టాక్ చేసినటువంటివి ఫొటోస్ తీసి దీన్నే క్లీన్ చేసి దీన్నే స్టాండ్ బ్లాస్టింగ్ చేసి మళ్ళీ పెడుతున్నట్టు వార్తలు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నిజంగా దాన్ని చూస్తే చాలా బాధేస్తూ ఉంది. అంటే వాళ్ళని ఎలాంటి మనస్తత్వంలో ఈరోజు ఉన్నారనేది తెలుస్తలేదు. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులు అనేళ్ళకి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఇక్కడ ఓపెన్గా మీకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, మీరు వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. రోజు మీకు అందుబాటులో అధికారులు కూడా అవైలబుల్గా ఉన్నారు. ఎంత క్వాలిటీతో ఈరోజు నేను ప్రతి నట్టు నుంచి, ప్రతి గ్రీజ్ నుంచి, ప్రతి గేట్ వరకు వెళ్ళి కూడా ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, ఎలాంటి ఇది పనులను చేస్తున్నారు అనేది ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బయట నుంచి వచ్చినటువంటి వర్కర్స్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వర్కర్స్ని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా నేను మాట్లాడించి ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయా సమస్యలు, మెటీరియల్ ఎలా ఉంది, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, మీ మెటీరియల్ కరెక్ట్గా ఉందా, ఇవే వాడుతున్నారా అని వాళ్ళని కూడా నేను అడగడం జరిగింది. సో వీలైతే ఉన్నది రాయండి, చరిత్ర తిరగరాసే విధంగా ఈరోజు పనులు జరుగుతూ ఉంటే మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా రాసి ప్రజలకి తెలియజేస్తే చాలని కూడా నేను ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష, రైతుల ఆకాంక్ష ఇది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి జరగలేనిది ఈరోజు మనం చేసి చూపిస్తూ ఉన్నామంటే అదొక ఎమోషన్గా తీసుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ని. ఆ ఎమోషన్ని మీరు దెబ్బతినే విధంగా ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చాము. ఖచ్చితంగా వీటిని మరమ్మతులు నాణ్యత పూరితంగా చేసి మీ అందరికీ కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించాలనే ధ్యేయంతో కూడా పనిచేస్తూ ఉన్నామని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలాఖరికి కూడా పూర్తి స్థాయిలో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మనం మంచి కార్యక్రమాన్ని కూడా చేసుకోబోతున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. పనులన్నింటినీ కూడా చూస్తూ వైసీపీ ప్రభుత్వానికి ఒక అసూయ పుడతా ఉంది. అది జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు ఏవైతే చేస్తూ ఉన్నారో, దాంతోపాటు ఇక్కడ పనులు జరగట్లేదో ఇంకా ఏవేవో కారణాల వల్ల ఈరోజు విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కనీసం గ్రీసు పెట్టిన దాఖలాలు లేవు, ఒక నట్టు బిగించిన దాఖలాలు లేవు. ఈరోజు మనం చూసుకుంటే
ప్రత్యక్షంగా మీ కళ్ళారా చూసారు ఈరోజు ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నామో. వాళ్ళందరికీ కూడా ఒక బుద్ధి చెప్తా ఉన్నాము. మేము మీలాగా మైకుల ముందుకొచ్చి లేదా రంగు ఆర్భాటాలు చేసి అసత్య ప్రచారాలకి మేము రాము. పనితీరుతో మేము సమాధానం చెప్తూ ఈరోజు చేస్తున్నటువంటి పనులను మీకు తెలియజేస్తూ ఉన్నాము. వైసీపీ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.